కాలం కరిచాక 5వ భాగం. 4వ భాగంలో మురళితో బిందు తన అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్తుంది. కానీ తెల్లవారి ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతాడు మురళి. ఇంతలో తల్లిదండ్రులు ఊరి నుంచి వస్తారు. తల్లి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. బొమ్మ తిరగబడి బొరుసైనట్టు ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతోంది కామేశ్వరమ్మ. అయితే ఈ సంబంధం మీద పూర్తిగాను మనసు విరగలేదు. ఎంచేతంటే ఇంత సంపద ఇవాళ కాకపోయినా రేపైనా మాకు చెందేదే కదా అన్నది దిలాస. తన కూతురు నా గడప మెట్టాక ఈ డాబు దర్పం వెనక్కి పెట్టి నా కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాడే కదా ఆ వియ్యంకుడు అన్న ధీమా. ఆ 3 ముళ్ళు పడితే కోడలి పొగరు అణచటం ఎంతసేపని? అదెంత పని? ఒరే నాయనా, ఆ తళుకు బెళుకు తగ్గించకపోయావంటే నువ్వు వెంటబడ్డట్టే మిగతా కుర్రకారు వెంటపడగలరు కోడలి పిల్ల వెంట అని ఒక్క ముక్క అందిస్తే చాలు. పెళ్ళాన్ని కట్టడలో పెట్టే పని తనకప్పగించడా కొడుకు అని ఇంకా నమ్మకం విశ్వాసం మిగిలే ఉన్నాయావిడికి. సరే, సాయంత్రమైంది. టీ సేవిస్తూ సావిట్లో సమావేశమయ్యారు. ఎందుకు తాత్సారం? చప్పున బేరం సెటిల్ చేసుకుంటే ఈ ఉక్కిరి బిక్కిరి వాతావరణం నుంచి తప్పుకుని ఇంటికి చేరి ఊపిరి పీల్చుకోవచ్చును అనుకుని కామేశ్వరమ్మ మొదలుపెట్టింది. ఆలస్యం ఎందుకు అన్నయ్య గారు? ఈ పూట వర్జ్యం లేదు. అన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడేసుకుంటే రేపొద్దున తాంబూలాలు పుచ్చుకొని మేము వెళ్ళిపోతాం అని. కాబోయే కోడలి కలివిడితనంలోనూ వియ్యమందబోయే వియ్యంకుడి విజ్ఞానంలోనూ తలమునకలుగా ఉబ్బిబ్బవుతున్న కేశవరావు గారు తను ఎత్తుకోవాల్సిన వ్యవహారాన్ని భార్య ఎత్తేసరికి హఠాత్తుగా తెలివి తెచ్చుకుని, అవునండి, వ్యాపారం గుమాస్తాల మీద వదిలొచ్చాను, మనం ఇంకా అసలు విషయంలోకొద్దాం అని తొందరపడుతూ భార్యకి వంత పలికాడు. అందాక జీడిపప్పు పలుకులు నోట్లోకి ఎగరేసుకుంటూ వసంతలక్ష్మితో అవకతవకగా చదరంగమాడుతున్న బిందు ఈ సంభాషణ మొదలవగానే ఇబ్బందిగా లేచిపోయింది. 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని వచ్చి, డాడీ మీరు మాట్లాడుతూ ఉంటారుగా, నేను అలా బయటికెళ్ళొస్తాను అని తండ్రికి చెప్పి వెంటబడుతున్న వసంత చెయ్యి పుచ్చుకొని, ఆంటీ వసంతను కూడా తీసుకెళ్తున్నాను అని కామేశ్వరమ్మకు కూడా చెప్పి సమాధానానికి ఎదురు చూడకుండానే బయటకు నడిచింది. నేవీ బ్లూ కలర్ జీన్సు, మెళ్ళో పెద్ద పెద్ద రుద్రాక్షమాల వేసుకుని ఓ పెద్ద నైలాన్ రుమాలుతో జుట్టు ముడేసుకొని హై హీల్సు టకటకలాడిస్తూ వసంతను వెంటేసుకుని బిందు వెళ్ళిపోతుంటే మాటలాపేసి విస్తుపోతూ చూస్తూ ఉండిపోయింది కామేశ్వరమ్మ. ఒకసారి కొడుకు కాలేజీ యానివర్సరీ అయితే వెళ్ళింది. అదేదో ఫ్యాషన్ పైరేడట. చిత్ర విచిత్రమైన కట్టు బొట్టుతో ఆడపిల్లలు ముస్తాబై వచ్చి చూపించారు. స్టేజ్ మీద ప్రదర్శన వరకే పరిమితము అనుకున్న ఆ వేషమే బజారు తిరగబోయే ఈ పిల్ల ఒంటి మీద చూస్తోంది. ఇప్పుడు లాభం లేదు. ఎన్ని పుటాలు వేస్తే ఈ పిల్ల బుద్ధి శుద్ధి అయ్యేను అని మనసులోనే వాపోయింది కామేశ్వరమ్మ. తెప్పరిల్లి వింటే రంగారావు గారంటున్న మాటలు చెవులకు వినిపించి పూసిన నోటుతో మిరపకాయ నమిలినట్టు మండిపోయింది ఆవిడ లోపలే. కామేశ్వరమ్మ గుచ్చుతున్న చూపుల ముళ్ళు వెళ్లే కుమార్తె వస్త్రధారణపైనే ఉన్నాయని ఆయన గ్రహించకపోలేదు. ఈ పిల్లలు వయసులో ఉన్నప్పుడు అలంకారాలకి ఫ్యాషన్లకి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో చూసారా? ఆ ఏజ్ దాటిపోతే వాళ్ళు ఒక పద్ధతికి అలవాటు పడిపోయి ఈ వేషాలు వాళ్ళంతట వాళ్లే మానుకుంటారు. మఖలో మాడిపోయే ఇంత సింపుల్ విషయానికి మనం వర్రి అయ్యి వాళ్ళని రాపాడించడం నాకంతగా నచ్చదు సుమండి. పాతవే పట్టుకు వెళ్ళాడే మన ముసలి భావాలు కాస్త సడలించి వాళ్ళని చూడండి, తోటలో అప్పుడే వికసించిన రకరకాల పువ్వుల్లాగా స్వేచ్ఛగా ఎగిరే సీతాకోక చిలకల్లాగా ఉండరు అంటూ కేశవరావు గారి కేసు చూశారు రంగారావు గారు. ఏమంటాడన్నట్టు. మరే కుర్ర వయసులో మనము ఈ షౌకుల్ని వేలంబెరిగా అనుకరించిన వాళ్ళమే. వెనకటివి మర్చిపోయి పిదపకాలం బుద్ధులు పిదపకాలం అంటూ ఇప్పుడు వీళ్ళనిలా విమర్శిస్తున్నాం కానీ సమర్థనగా బుర్ర ఊగించారు కేశవరావు గారు. ప్రస్తుతం రంగారావు గారు ఏం మాట్లాడినా సబబుగా సందర్భంగానే కనిపిస్తున్నాయి ఆయనకి. రంగారావు గారి ఎదర ఓ గంటసేపు కూర్చుంటే వాళ్ళనోసారి ప్రపంచ ప్రదక్షిణం చేయించేస్తారు. పొద్దుట్నుంచి ఆయన గారి విషయ పరిజ్ఞానం ఎంత దొడ్డదో గ్రహించుకున్న కేశవరావు గారికి ఆశ్చర్యానికి తోడు, అయ్యయ్యో లోకం ఇంతుంటే కూపస్థ మండూకంలా
ఖాతా పుస్తకాలు, లాభనష్టాల బేరీజులోనే కాలమంతా వెళ్ళబుచ్చానే అన్న చింత కూడా కలుగుతోంది. తానతందాన అంటున్న భర్తకేసి కొరకొరా చూస్తూ పెదవి విరిచింది కామేశ్వరమ్మ. అది చూసి చేరి మూర్ఖుల మనసు అన్న పద్యం గుర్తు చేసుకొని అక్కడికి ఆవిడ మనస్సు ఒప్పించే కార్యం నుంచి విరమించారు రంగారావు గారు. ఆ తరువాత కూడా ఆవిడ ఎంత నలుగుడు పడని రకమో సంభాషణ సాగే కొద్దీ రంగారావు గారికి తెలిసొచ్చింది. ఒడుగు కావిడట, వెండి పానకం బిందెలట, స్నాతకానికి పట్టుబట్టలట, కాళ్ళు కడిగేందుకు వెండి పళ్ళెమట, బాలీసు పీటలట, వియ్యపురాలి కట్నమట, ఆడబిడ్డ లాంఛనాలట, అప్పగింతల బట్టలట, అలకపాన్పు మీద స్కూటరట, బంధుజనాలకి మర్యాదలట, సారెతో తేవాల్సిన సామాన్లట. అలా అలా చేసిన పాపాలు చిత్రగుప్తుడు చదువుకుంటూ పోతున్నట్టు తమకు పెళ్లిలో ముట్టవలసినవన్నీ ఆవిడ వరుస తప్పకుండా ఏకరువు పెడుతుంటే చిత్తరువులా చేష్టలు దక్కి వింటూ ఉండిపోయాడు రంగారావు గారు. ఆడపిల్ల తండ్రిని గాయం చెయ్యకుండానే లోపలి రక్తాన్ని జుర్రేసే అలాంటి వాటి అద్భుతమైన లాంఛనాలు అని పిలువబడే ప్రక్రియలు ఉంటాయన్న వైనం ఆయనకి సరిగ్గా తెలియదు. ఆయన ఒక బీదింటి పిల్లని మనసుపడి చేసుకున్నాడు. కొడుకు సౌఖ్యమే తమకు ముఖ్యమనుకున్నారు ఆయన తల్లిదండ్రులు కూడా. ఉభయ ఖర్చులు తామే భరించి గుళ్ళో పెళ్లి చేసి మనస్ఫూర్తిగా అక్షింతలు వేశారు. నూలు చీరతో వచ్చిన కోడల్ని కుడికాలం ముందు మోపమని మా ఇంటి మహాలక్ష్మి అంటూ ఆదరంగా చెయ్యి చుట్టి దగ్గరకు చేర్చుకున్నది ఆయన తల్లి. గతంలో తనకు చెందినంత వరకు ఈ విశాల హృదయ సౌందర్యాలనే, ఈ లలిత సంస్కార ప్రవర్తనలనే, ఈ ఆర్ద్ర మనోహర ప్రకృతులనే ఎరుగునాయన. అందరూ తనవారిలాగే ఉంటారని కాదు, ఏవో కొన్ని ఆచారాలు, ఆనవాయితీలు, సరదాలు ఉంటాయని ఆయనకి కొద్దిగా తెలుసు. కానీ కామేశ్వరమ్మ చెప్పేవి ఎంత వింతగా విపరీతంగా ఉన్నాయి. అడుగడుగున ఏదో వంకన ఏవేవో పిండినవు చాలదు కామోసు. దొంగ చెంబట ఎవరికి చెప్పకుండా ఎత్తుకెడతారట. దానికో వెండు చెంబు తెప్పించాలన్నది. ఆడపిల్లని కన్నవాళ్ళు నూతితో సమానమట. మగబిడ్డని కన్నవాళ్ళకి తోడుకోవటమే పనట. తాడు స్టీలు బొక్కెన కావాలన్నది. ఎంత చిత్రాతి చిత్రమైన లాంఛనాలు! ఎదుటి మనిషిని నిట్ట నిలువునా దోపిడీ చేయటానికి ఎన్ని పేర్లు, ఎన్ని ఉపాయాలు పన్నారు. తన మాట సరే, అంతో ఇంతో ఉంది, నెగ్గెయ్యగలడు. సామాన్య కుటుంబీకుడు ఉంటాడు. అతని మాటేమిటి? ఒక్క ఆడపిల్ల పెళ్లితోనే హతమారిపోడా? ఆడపిల్ల పుట్టడమే ఇంటికి అనిష్టమనుకోడా? సుదీర్ఘంగా నిట్టూరుస్తున్నారు రంగారావు గారు. నయం బిందు లేకపోవటమే అదృష్టమైంది. లేకపోతే ఎంత తగువగునో. మేము మీకిచ్చేవి సరే, మీరు మాకిచ్చేవి ఏమిటని ఎదురు సవాళ్లు వేసేది. ఇన్ని జరిమానాలు వేసేందుకు మా తక్కువ మీ ఎక్కువ ఏమిటి అని ఎదురు తిరిగేది. ఈ చాదస్తపు ఆచారాలు, ఈ మార్గపు పద్ధతులు, ఈ అనవసరపు ఆడంబరాలు వద్దు. ఏ రిజిస్ట్రీ వివాహమో చేసేయమని పేచి పెట్టేది అనుకుని నవ్వుకున్నారు లోపలే. గమ్మత్ ఏమిటంటే ఆ తానులో ముఖ్య అయిన మురళి వీళ్లలాగా కాదు. అతనికి తనకిలాగే ఇలాంటివి గిట్టవు. అతని ఆలోచనలు, మనసు ప్రగతికి అభిముఖంగా ఉంటాయి ఎప్పుడు అని మురళిని తలుచుకుని మురిశారు. పాపం మురళికి తెలుసుండదు తల్లి మరీ ఇలా కాబూలివాడి నకలులా ప్రవర్తిస్తుందని. తెలిస్తే ఎంత నొచ్చుకుంటాడు. ఈ బేరసారాలకి ఎంతో సిగ్గుపడతాడు. అయినా ఎందుకు అతనికి చెప్పి చిన్నబుచ్చడం? ఏవో చిన్న చిన్న సరదాలు. ఇవ్వలేనివాడు కాదు తను. అంటే పోతుంది, అక్కడికి వీళ్ళని తృప్తిపరిచినట్టుంటుంది అనే ఆలోచనల్లో ఉన్నారు రంగారావు గారు. అక్కడితో కామేశ్వరమ్మ అడిగేవాటికి ఫుల్ స్టాప్ పెట్టి ఆగినట్టయితే సమావేశం సవ్యంగానే ముగింపుకొచ్చేది. అయితే అది అలా జరగలేదు. అసలైన పాయింట్లు ఒక్కటొక్కటిగా ఆఖరణ లేవనెత్తింది కామేశ్వరమ్మ. కట్నం 50,000కి తగ్గితే మా పరువు దక్కదు అంది మొరటుగా. రంగారావు గారు పరిహాసంగా, గట్టిగా అనకమ్మా చెల్లెలా, కట్నం ఇవ్వటం కానీ పుచ్చుకోవడం కానీ నేరం. ఆ మాట నువ్వెత్తకూడదు, నే చెప్పకూడదు అంటూ తేలగొట్టేశారు. కామేశ్వరమ్మ పడనివ్వలేదు. ఇచ్చేవాళ్ళు ఇస్తూనూ ఉన్నారు, పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటూనూ ఉన్నారు. ఇలాంటి చట్టాలన్నీ కాగితాల మీద వరకే పరిమితం. మీకు తెలియందేముంది? కాదంటారా? ఇక మాటలే అనవసరం, మనం లేచిపోవచ్చు అంటూ ఖరాఖండిగా తేల్చేసింది. ఇది సరదాల వంటిదే అవుతుందా? తన అభిమతానికి విరుద్ధమైన పనే ఎలా చేయటం? ఒప్పుకోవటమా మానటమా అని ఆయన ఇంకా ఓ పక్కన గుడిసుళ్ళు పడుతూ ఉండగానే ఆయన మౌనాన్ని పూర్ణ అంగీకారంగా తీసుకొని, అబ్బాయికి సొంత ప్రాక్టీస్ పెట్టించే పూచీ కూడా మీదేనండోయ్ అని ఇంకో బరువు నెత్తికి చేర్చింది.
ఓహ్, ఏమి ఆశ! ఎంత డబ్బు రంది మనుషులు అని ఆయన ఆశ్చర్యపడుతూ ఉండగానే మరో బాంబు షెల్ విసిరింది. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలన్నారు. రేపు మీరు అపుత్రస్య గతిర్నాస్తి అని ఏ పిల్లవాడినో చేరదీయాలనుకోవచ్చును. ఏడాది ఆగితే మనవడే పుడతాడు. వాణ్ణే దత్తత తీసుకుంటే గొడవే లేదనుకోండి. అయినా ముందేం జరుగుతుందో ఏం చెప్పగలం? కీడెంచి మేలెంచమన్నారు. ఎటుపోయి ఎటు వచ్చినా మీ అమ్మాయి అయ్యో పుట్టింటాస లేకపోయిందే అని బాధపడకుండా ఉండాలి. సగం ఆస్తి పసుపు కుంకుమ కింద అమ్మాయి పేరు రాస్తే మంచిది. మిగతాది తదనంతరం రాసినా అంటూ సహనం అనేది ఓ సముద్రమైతే దాని చెలియలి కట్ట తెగింది. ఆగ్రహం అనేది ద్రవమై అదు అనేది ఒక పాత్ర అయి ఉంటే ఆ ద్రవం ఆ పాత్ర అంచుల్ని దాటి ప్రవహించింది. ఉన్న కొద్దీ మరీ మితిమీరుతోందే ఈవిడ జగడం. తన ఆస్తిని భవిష్యత్ కార్యక్రమానికి కూడా తిరగేసి శాసించే అధికారం, సాహసం ఈవిడికి ఎలా వచ్చాయి? ఊరుకుంటే తనని కూడా సంతలో నిలబెట్టి అమ్మి పారేసి డబ్బు చేసుకునేలా ఉంది. కూడదీసుకుంటూ వస్తున్న రంగారావు గారి నిగ్రహం కాస్త పునాదులతో సహా కదిలింది. వెంటనే ఘాటుగా సమాధానం చెప్పేశారు. నాకు కొన్ని నియమాలున్నాయి. కట్నం రూపేణా పైసా కూడా ఇవ్వకూడదన్నది అందులో ఒకటి. ఇక నా ఆస్తి సంగతి, అదంతా నా స్వార్జితం. బిందుకి ఇందులో చిల్లి గవ్వ కూడా ముట్టదు. పిల్లాన్ని దత్తు తీసుకుంటానో గుర్రపందాలలో పెడతానో అదంతా నా ఇష్టం. బిందుని ఒట్టి బిందుగా మాత్రమే కన్నెధార పొయ్యగలను. అందుకు మీరు ఇష్టపడితేనే మా అమ్మాయి మీ ఇంటి కోడలవుతుంది అని. దాంతో అప్పటి వరకు నార్మల్గా ఉన్న వాతావరణంలో హఠాత్తుగా వేడిమి వ్యాపించిన అనుభూతి కలిగిందందరికీ. పచ్చని అరిటాకు పరిచి దాన్ని నవకాయ పిండి వంటలతో నింపి ఈ ఆకంతా నీదే అని ఊరిస్తూ ఎదర కూర్చోబెట్టిన తర్వాత అందులో పదార్థాలు తప్ప సుమా అని చల్లగా హెచ్చరిస్తే ఎలా ఉంటుందో, అదిగో సరిగ్గా అలాగైంది కామేశ్వరమ్మ వ్యవహారం. ముఖం గంటు పెట్టుకుని కూర్చుంది కామేశ్వరమ్మ. ప్రత్యర్థిని చిత్తు చేసి వచ్చి అలుపు తీర్చుకుంటున్న వస్తాదులా సీరియస్గా శ్రద్ధగా చుట్టుకునే కార్యక్రమంలో నిమగ్నులయ్యారు రంగారావు గారు. ఎటుగూడి కేశవరావు గారి పని ఇరకాటాన పడింది. ఇక్కడికొచ్చే ముందు అనుకున్నదేమిటంటే లాంఛనాల వరకు సంభాషణ కామేశ్వరమ్మ పరంగా నడవాలని. ఆయనకది పెద్దగా ఎబ్బెట్టనిపించలేదు. ఎందువలనంటే ఆ ఆనవాయితీలు, ఆ తతంగాలు ఆవిడకే ఎక్కువ అనుభవం, తనకు పరిచయం తక్కువ. అంచేత ఆ టెన్షన్ ఆవిడకే వదిలేయాలని ముందు నుంచి వారనుకున్నదే. కానైతే రంగారావు గారెంత ఫార్వర్డ్ మనిషో తెలిసాక నాగవల్లి గుళ్ళని మధుపర్కాలని చెల్లించడానికి ఆయనకి మనస్కరించలేదు. కానీ తను ఊరుకొమ్మందామన్నా భార్య ఊరుకోదు. ఎవరేమనుకుంటారో అనుకుని వెనకాడేలాంటి బలహీనలేవి కామేశ్వరమ్మకు ఉండవని, తాననుకున్నది సాగాల్సిందేనని ఆయనకి బాగా తెలుసు. ఆయన సిద్ధాంతం ఆయనది, నా సిద్ధాంతం నాది. నా పద్ధతే మార్చుకోవాలనే ఏమిటి అంటుంది నిక్కచ్చిగా. గట్టిగా కాదంటే ఎదురు తిరగదు, కానీ రుసరుసలాడుతుంది. ఆ తరువాత సాధించి చంపేస్తుంది. ఎందుకొచ్చిన రభస అని కామేశ్వరమ్మ లాంఛనాలు అడుగుతున్నంతసేపు నోరెత్తలేదు. లోపల సిగ్గుగానే ఉన్న పైకి మాత్రం అది ఆడవాళ్ల సమాచారం కాబట్టి ఆవిడికే వదిలేశాను అంతే సుమా అన్నట్టు బింకంగా మొహం పెట్టి కూర్చున్నాడు. కాగా సొగసుకెత్తే సవరం జడతో చెంప మీద చురుక్కుమనేలా కొడుతూ మోటు శృంగారం ఒలికిస్తుంటే ఏడవలేక నవ్వుతున్న సరసుడిలా భార్య కోరే గొంతమ్మ కోరికలు మరీ అతి అనిపించినప్పుడు మాత్రం పాలిపోయిన మందహాసాలు రువ్వారు మధ్య మధ్య. మొగుడి ఈ బాలకం పసిగట్టేసింది కామేశ్వరమ్మ. ఎక్కడెక్కడి వాయుతరంగాలు లాక్కునే పవర్ఫుల్ ట్రాన్స్మీటర్లా భర్త మనసులో ఏ భావాలు మెదిలినా చదివేయటం ఆవిడెప్పుడో నేర్చేసుకుంది. నేను అడుగుతుంటేనే తను తప్పు చేసినట్లు గిజగిజలాడే ఈ మెతక మనిషి ఆ మిలిటరీ మనిషిని ఏమడగగలడు, ఏం రాబట్టగలడు? తను తీసుకునే చొరవకి ఆ తరువాత కోపం తెచ్చుకొని గాక, చివాట్లు పెడితే పెట్టొచ్చునుగాక, తనిప్పుడు ముందడుగు వెయ్యాల్సిందే. ఈ అదనులో కొట్టించకపోతే ఆ తరువాత ఇస్తాడన్న భరోసా కనపడ్డం లేదు ఈ రంగారావు గారి దగ్గర. ఆ ఖర్చు అది చూస్తుంటే అసలు ఆస్తంటూ మిగులుస్తాడా అన్నది కూడా సంశయమే. నోరు విప్పితే సంస్కారాలు, నిస్వార్థ సేవ అంటున్నాడు. ఏ శరణాలయానికో మహారాజ పోషకుడైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. పోనీ ఎన్నాళ్ళు ఉంటాడులే అనుకోవటానికి లేదు. ఉక్కు పిడుగులా ఉన్నాడు. ఉన్నని నాళ్ళు ఆస్తంతా అల్లబిల్లాలు చేసి చివరికి కూతురు చేతికి ఆ రుద్రాక్షల మాలే ఇచ్చేట్టుగా ఉన్నాడు అనుకుని తనే మొత్తం సూత్రమంతా
చేతికి తీసుకుంది. ఒకదాని తర్వాత ఒకటి తను అడగదలుచుకున్నవన్నీ చకచక అడిగేసింది. ఈ మార్పు కేశవరావు ఊహించనిది. ఇంకా తన టర్న్ కోసం వేచి ఉన్నాడాయన. కామేశ్వరమ్మ ఇంత విసిగించిన దానికి పరిహారంగా తనెంతో మర్యాదగా వ్యవహరించాలనుకుంటున్నాడు. కట్నం ఊసెత్తకుండా తన సంస్కారం నిరూపించుకోవాలనుకున్నాడు. పూర్వకాలం మనుషులే తప్ప డబ్బు కోసం గడ్డి తినే మనుషులు కాదు సుమి. పొరపాటు పడ్డాను అన్న చూపు రంగారావు గారి కళ్లకు రప్పించాలనుకున్నాడు. ఇక కొడుకు సొంత ప్రాక్టీస్ పెట్టించే మాట, ఆస్తి రాతకోతల మాట అసలు ఆయన మనస్సులోనే లేదు. అయితే ఆయన ఆలోచనలు చెల్లిందెప్పుడు? ముందస్తుగా కామేశ్వరమ్మ లీలలు పసిగట్టిందెప్పుడు? ఇప్పుడు షరా మామూలే అయింది. ఏం చేస్తాడిక? గట్టిగా అదమాయించి సొంత భార్యని పరాయి చోట పరాయి మనిషి ఎదుట ఎలా పల్చం చేస్తాడు? కోపాన్ని దిగమింగలేక కళ్ళురిమి చూడబోయాడు. కానీ కామేశ్వరమ్మ ఆ చూపు తప్పించుకొని గడుసుగా ఆయన కేసైనా చూడకుండా వరండాలో ఆడుకుంటూ కూతురు కనిపించేసరికి నువ్వెప్పుడొచ్చావే అంటూ లేచిపోయింది. చేసేది లేక సరేలేండి అబ్బాయి వస్తాడు కదా అప్పుడు మాట్లాడదాం అంటూ అక్కడికి ఆ టాపిక్ని వాయిదా వేసి ఇంకోసారికి అవకాశం కల్పించుకున్నాడు. కామేశ్వరమ్మ వరండాలోకి వచ్చి చూసింది. నైట్ క్వీన్ గుత్తులు, రాధా మనోహరం మొగ్గలు కలబోసి ఆడుకుంటోంది వసంత. దగ్గరకు వెళ్తూ నువ్వెప్పుడొచ్చావే, ఆ అమ్మాయి ఏది అన్నది మళ్ళీ. తల్లెత్తి తల్లిని చూసి నవ్వింది వసంత. మేమిందాకనే వచ్చేసాం, దారిలో అన్నయ్య కనిపించాడు, నన్ను తీసుకుని వచ్చాడు చెప్పింది. వాళ్ళేరి మరి? కామేశ్వరమ్మ చుట్టూ కలిగి చూసింది. ఏ చెట్టు వెనకాల గుసగుసలాడుతున్నారో అని. అన్నయ్య గదిలో ఉన్నాడు, నేను తొట్లో ఈ పూలు కోసుకునేందుకు వచ్చేశాను అన్నది వసంత ముందున్న పూల పోగు చూపిస్తూ. ఏడవబోయావు అనుకుంటూ కామేశ్వరమ్మ మళ్ళీ లోపలికి వెళ్ళింది. విషయం మార్చి మళ్ళీ మామూలు వాతావరణం తేవడానికి తంటాలు పడుతున్న కేశవరావు గారిని విన్నారా? అబ్బాయి వాళ్ళు ఇందాకనే వచ్చేశారట. నేను వాడి గదికి వెళ్తున్నా, మీరు వస్తారా అని అడిగింది. వస్తాలే చిరాగ్గా చిరుచిరలాడారు కేశవరావు గారు. ఆ వెంటనే అనిపించింది పోర్షన్ అయిపోయినా రంగు మీద మోజు తీరని పాత్రధారి రంగం మీదే తచ్చాడినట్లు తానిక్కడ అయిపోయిన దానికి చింతిస్తూ వ్యర్థంగా కూర్చునే బదులు ఇప్పటికిక సెలవు తీసుకుని మురళి అభిప్రాయం ఏమిటో కూడా వెంటనే ఖచ్చితంగా తెలుసుకోవటం ముఖ్యమని తోచి లేచారు కేశవరావు గారు. దారి పొడుగునా మనని వాడు పిలిచింది పోన్లే పెద్దరికం నిలబెడదాం అనే కానీ ఇలా రసాభాస చెయ్యమని కాదే. నీ చెబితే నీకు అర్థం కాదులే. పద పద వెళ్తున్నాంగా, వాడే పెడతాడు నీకు గడ్డి అంటూ భార్యని సన్నసన్నగా చివాట్లేస్తూనే ఉన్నారు. కామేశ్వరమ్మకి లక్ష్యమా ఆయనకు స్పష్టంగా వినబడకుండా ఏమిటేమిటో తను గుంజుకున్నది. వీళ్ళు వెళ్ళేసరికి బిందు, మురళి గదిలో ఉన్నమాట నిజమే కానీ కామేశ్వరమ్మ ఆత్రపడినట్టు ఏ ప్రణయ సన్నివేశంలోనో తేలిపోతూ లేరు. గ్రక్కున విడువంగా వలసిన జాబితాలో నిన్ను చేర్చేశాను పో అన్నట్టు మొహం కండలు చెండుకుంటూ బిందుని గెంటేస్తున్నట్టు చూస్తున్నాడు మురళి. నీ లెక్కేమిటన్నట్టు నిటారుగా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది బిందు. గంట క్రితం నుంచి వారిరువురి నడుమ చెలరేగుతున్న దుమారానికి తుది పరిణామమే ఈ పరిస్థితి. వారి వివాదానికి కారణమైన విషయం పట్టించుకోవడానికి మనసుకి సర్వసాధారణమే అయినా తప్పులేంచే వారి దృష్టిలో మాత్రం బ్రహ్మాండమైన నేరమే. జరిగిందేమిటంటే మొదట మధుసూదన్ రావు ఎలా ఉన్నాడో ఓసారి చూసి వద్దామని బయలుదేరిన బిందు క్లినిక్లో అతన్ని పలకరించి అట్నుంచటే బీచ్కు వెళ్ళి వసంతకి సముద్రం చూపించింది. ఇంటికి తిరిగి వస్తుంటే రామకృష్ణ కనబడి విష్ చేశాడు. బస్ కోసం నిరీక్షిస్తున్నారని తెలిసి అభ్యంతరం లేకపోతే తన స్కూటర్ మీద డ్రాప్ చేస్తాను రమ్మన్నాడు. చీకటి పడింది. ఆ టైంలో ఆ రూట్లో బస్సు అందటం కష్టం. అలాంటి సందర్భంలో ఆ ఆహ్వానాన్ని తోసిపుచ్చటం తెలివి తక్కువతనం అనిపించుకుంటుంది. సందేహించడం, వెనకాడ్డం బిందు స్వభావానికే విరుద్ధం. గమ్మున వసంతతో సహా అతని వెనకెక్కి కూర్చున్నది బిందు. అలా వస్తూ అదే దారిన ఆసుపత్రి నుంచి ఇంటికొస్తున్న మురళి కళ్ళబడ్డారు. నవ్వుతూ ఏదో చెప్తున్న రామకృష్ణ అతని వీపుకు ఆనుకున్నట్టు కూర్చున్న బిందు హ్యాండిల్స్ రెండూ పట్టుకొని తనే స్కూటర్ నడుపుతున్న అనుభూతిని పొందుతూ ఉత్సాహంగా ముందు నించున్న వసంత. ఇరుకు మెదడు మురికిగా ఆలోచించడానికి ఇంతకు మించిన దృశ్యం ఏం కావాలి? మురళిని చూసి వసంత అన్న అన్న అని అరిచేసరికి స్కూటర్ ఆపాడు రామకృష్ణ. యుక్తాయుక్త జ్ఞానం ఆ క్షణంలో నశించింది మురళికి. నవ్వుతూ పలకరించబోయిన బిందువుని కన్నెత్తి చూడలేదు. ఏదో చెప్పబోయిన రామకృష్ణ మాటలు వినిపించుకోలేదు. ఒక్క ఊపున చెల్లెల్ని లాగి తన పక్కన నించోబెట్టుకున్నాడు.
దారిన పోతున్న రిక్షా ఆపి చెల్లెలెక్కించి తను ఎక్కిపోయాడు. అతని దుడుకు చర్యని స్తబ్దురాలై ఆ పైన అవమానం చేశాడన్న భావంతో కోపగించి ఆ కుసంస్కారానికి అసహించుకున్నదే తప్ప అతని దురాగ్రహానికి ఏమాత్రం వెరవలేదు బిందు. అంతేకాదు ఆ రిక్షా కంటే ముందుగా రామకృష్ణ స్కూటర్ మీదే ఇంటికి చేరుకుని లోపలికన్నా వెళ్లకుండా మురళిని ఎదుర్కోవడానికి సిద్ధంగా గేట్లోనే పచారు చేస్తూ ఉండిపోయింది కూడా. మురళి, వసంత వచ్చారు. వసంతని తోటలో పూలు కోసుకోమని పంపించి వీళ్ళిద్దరూ గదిలో మాటల సమరానికి తలపడ్డారు. మీకు మేనర్స్ అంటే అర్థం తెలుసా? బిందు తీవ్రంగా కోప్పడే విధానంలోనే ప్రారంభించింది. సారీ అనో ఎక్స్క్యూజ్ మీ అనో చేతులు నలుముకుంటూ కాళ్లబేరానికి వస్తుందనుకున్న మనిషి ఎద్దేవా ప్రశ్న అది. మురళి అపర దుర్వాసుడే అయ్యాడు. ఇప్పటి వరకు తెలీదు, ఈవేళే తెలిసింది. మగాణ్ణి బాహటంగా కావలించుకుని కూర్చుని వీధులంట శైలు తిరగటమని వెటకారం గొంతు నిండుగా ధ్వనించింది అతని స్వరంలో. తుళ్ళిపడింది బిందు. చచ్చ, ఎంత నీచమైన అభియోగం! జుగుప్సతో ఆవేశంతో బిందు మొహం కందిపోయింది. మీరు మితిమీరి మాట్లాడుతున్నారు, తనను తాను అదుపులో పెట్టుకుంటూ అన్నది బిందు. హద్దుమీరి ప్రవర్తించే వారికి బుద్ధి గరపడానికి మితిమీరటం తప్పనిసరి. ఆ హక్కు అవసరం మీకు లేవు. అవి సంక్రమించబోతున్నాయి కనుకే ఈ బాధ. మురళి నిట్టూర్చాడు. లేదు మురళిగారు, అవి మీకెన్నటికీ చెందవు. బిందు అసమ్మతిగా తల తిప్పింది అడ్డంగా. అంటే? నొసలు ముడిచాడు మురళి. మీకు ముందే చెప్పాను, నా వ్యక్తిత్వం నాకుంది, నా ఇష్టం నాకుంది, నా అభిరుచులు నాకున్నాయి. వాటి మీద ఎవరి అధికారాన్ని నేను సహించను. నా భార్యగా నీ ఉద్దేశాలు, నీ అలవాట్లు కొన్ని తప్పించుకుని తీరాలి, నేను చెప్పాను అన్నాడు మురళి మొండితనంగా. తిరస్కారంగా చూసింది బిందు. మళ్ళీ మొదటికొస్తున్నారు మురళిగారు. సుఖ సంతోషాలతో పాటు కష్ట నష్టాలలో కూడా తోడు నీడగా ఉంటామని, మంచి స్నేహితుల్లాగా సహజీవనం గడుపుతామని పరస్పరం వాగ్దానాలు చేసుకోవటమే వివాహ లక్ష్యం. అంతేకాని ఆవు మెళ్ళో పలుపు కట్టినట్లు వరుడు వధువు మెళ్ళో తాళి కట్టి సర్వాధికారాలతో స్వాధీనం చేసుకోవటం కాదు. అభిమానమున్న ఆడపిల్లకి ఒక మగవాడికి భార్య కావటంతోనే స్వంత వ్యక్తిత్వం చంపుకోవలసి రావటం నిజంగా దుర్భరం. భార్య అవని భర్త అవని ఎవరికి ఉండాల్సిన స్వేచ్ఛ వారికి ఉండాలి. అలాగని ఆ స్వేచ్ఛని విశృంఖలంగా వాడుకోవటం మాత్రమే సహించరానిది. ఇవే ఆదర్శ వివాహానికి మూలకాలని నా ఉద్దేశం. మీరు వీటితో ఏకీభవించేటట్టుగా లేరు. పెళ్లి కాకముందు నుంచే నా మీద అథారిటీ చెలాయించాలని చూస్తున్నారు, చులకన భావం వ్యక్తం చేస్తూ అన్నది బిందు. వెంటనే పాయింట్ పట్టుకున్న ప్లీడర్లా తీక్షణంగా ప్రశ్నించాడు మురళి. నువ్వు చెప్పిన నియమాలు నువ్వే ఉల్లంఘిస్తున్నావేం? మరి నీ చేష్టల మటుకు విశృంఖలం కావా? నీకు అసలు ఆడా మగ తేడా ఉందా? అంత ఫ్రీనా? అంత అడ్వాన్స్డా? అది తప్పు అని చెప్పడం తప్పు పనా? బిందు నిట్టూర్చింది. మనసు నిష్కపటంగా ఉంచుకోవాలి తప్ప శరీరం తగిలినంత మాత్రానే పవిత్రత మలినమవుతుందనే మూఢత్వం నాకు లేదు. మానసిక వ్యభిచారం చేసినా పర్వాలేదు, కానీ పైకి మాత్రం పైట నిండా కప్పుకొని మడికట్టుకున్నట్టు నటించాలి మీలాంటి వాళ్లకు. నాకు నటన చేత కాదు. మీకు నా పద్ధతులు ఇమడవు, లాభం లేదు. మీకు నాకు ఏ విధానా పొత్తు కుదరదు. మనం స్నేహితులుగా విడిపోవటమే మంచిది. టాపీగా ఓపిగ్గా దృఢంగా చెప్పేసింది. మురళి మొహం వివరణమైంది. అంతలోనే ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లతో తిరస్కారమా అని పౌరుషం పొంగుకొచ్చి పరవళ్ళు తొక్కింది. నీకంటే ముందే నేను ఆ మాట చెప్దామనుకున్నాను అన్నాడు పెళుసుగా. మాటలాపాడు. అస్త్రాలు విడిచిపెట్టి వైరాగ్యంలో పడినట్టు ఒకరు నిశ్చలంగానూ దెబ్బతీసిన పగవాడిని ఎదురు దెబ్బ తీయకుండానే జగడం ఆగిపోతే కసితీరక పళ్ళు నూరుతున్నవాడిలా ఒకరు మింగేసేలా చూస్తూ మౌనంగా ఈ సమయంలోనే కేశవరావు గారు, కామేశ్వరమ్మ ఆ గదిలోకి ప్రవేశించారు. తొడక్కుండా కూర్చున్న బిందు వీరి రాకతో కదిలి చటుక్కున లేచి నించుంది. అర్థం కాని అయోమయావస్థలో వారిని ఉంచి ఎవరికి చెబుతుందో తెలియకుండా శూన్యానికి గుడ్ బై అంటూ చెప్పి విసురుగా గుమ్మం దాటేసింది బిందు. ఏదో ప్రణయ కలహం కాబోలు లెమ్మనుకున్నాడు కేశవరావు గారు. ఆయన బుద్ధి అంతకన్నా దూరంగా ప్రసరించలేదు. కామేశ్వరమ్మ అలా కాదు. ఆవిడ మెదడు బహు సునిశితమైంది, మహా మెళకువ కలిగినది. పూర్తిగా పొత్తు చెడిందని తెలియకపోయినా ఇది ప్రణయ కలహం కాదు, మొత్తానికి పెద్దపెట్టునే లుకలుకలు బయలుదేరాయని స్పష్టమైందామెకి. పగవాడికి కష్టం కలిగించాలని తలపోసే వేళకి కర్మవశాత్తు ఆ కార్యం భగవంతుడే నిర్వర్తిస్తే పగనిండిన మనసుకి పరమానందం కలిగినట్టు ఆమె మనసు హమ్మయ్య అనుకుంది.
ఆ రోజే ఆ రాజే మంటలోనే తను కూడా ఓ సమిద వేసి ఆ వైముఖ్యాన్ని అధికం చెయ్యాలనే తహతహలో అబ్బే ఏం సంబంధం రా దిక్కుమాల సంబంధం తండ్రి కూతుళ్ళు ఇద్దరికిద్దరే ఒట్టి పెడకొయ్యలు తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే రకం కూతురు నయానా భయానా కూడా వంగే వైనం నాకైతే కనబడలేదు. ఇక తండ్రి అంతకు మించిన పెడసరం మనిషి ఆస్తి గుర్రపందాలకి కొబ్బరి బోండంతో కూతుర్ని మనకి దానం చేస్తాట. బావుందా? ఒక్క ఊపున రంగారావు గారి మీద అక్కసుని ఆయన గారి కూతురు మీద అయిష్టాన్ని వెళ్ళగక్కి ఊపిరి పీల్చుకుంది కామేశ్వరమ్మ. భార్య వైఖరి పట్ల తనకున్న నిరసనంతా వెల్లడయ్యేటట్లు కామేశ్వరమ్మ కేసి చురచురలాడుతూ ఓ చూపు విసిరి తల తిప్పుకున్నారు కేశవరావు గారు. ఈవిడ గారు ఈ గడుసు పోకిళ్ళకి ఆ కొడుకే తగిన శాస్తి చెయ్యాలి. నీ ఇష్టాయిష్టాలతో నీ రిమార్కులు ప్రశంసలతో నాకు ప్రమేయం లేదు. కట్నాలు గిట్నాలు అసలు అవసరం లేదు. నేను ఆ అమ్మాయినే పెళ్లాడతా అని పెడేల్మని సమాధానం చెప్పి తల్లినోరు వాడే మూతల పడేస్తాడు. లెమ్మన దిలాసాతో సావధానంగా పేపర్ తీసుకుని కుర్చీలో కూలబడ్డారు. నిజమేనమ్మా, పై మెరుపులు చూసి భ్రాంతిపడి మోసపోయాను. మనకి సంబంధం నప్పదు అంటున్న మురళి మాటలు విని ఎట్లా ఉన్నవాడు అట్లాగే నోరు ఆవలించేశారు. తెల్లవారుజామున తల్లిదండ్రుల్ని బండెక్కించొచ్చి తన సామాన్లు కూడా సర్దుకుంటున్నాడు మురళి. ఈ వార్త నౌకరు ద్వారా విన్న రంగారావు గారి మనసు వికలమైంది. రాత్రి నుంచి బిందు కూడా అన్యమనస్కంగా నిర్లిప్తంగా ఉండడం ఆయనకి తెలుస్తూనే ఉంది. కామేశ్వరమ్మ ఆశాపాతకాన్ని గురించి చెప్పినప్పుడు కూడా నిరాసక్తంగా ఊకొట్టిందే తప్ప ఏ విధమైనటువంటి వ్యాఖ్యానము చెయ్యలేదు. అటు మురళి వైనము అంతుపట్టకుండానే ఉంది. తల్లిదండ్రుల్ని ఎదిరించలేక తప్పించుకో చూస్తున్నాడా, లేకుంటే అసలు రంగు ఇప్పుడు బయటపడేస్తున్నాడా? అయోమయంగా అస్థిమితంగా ఉన్నదాయనికి. బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ సర్దుతున్న బిందుతో మెల్లగా తెగేదాకా లాగి నేనే పొరపాటు చేశానేమో బేబీ, నువ్వేదో ఫీల్ అవుతున్నట్టున్నావు. నేను వెళ్ళి అతనితో మాట్లాడి అంతా సరిచేసొస్తాను, నువ్వు బాధపడకమ్మా అన్నాడు పశ్చాత్తాప కంఠంతో. స్లైసెస్కి వెన్నపూస్తున్న బిందు తత్తరపడుతూ గబుక్కున తలెత్తి, లేదు లేదు డాడీ, నేనేమీ బాధపడ్డం లేదు. మీరు వాళ్ళకి తగిన విధంగానే జవాబు చెప్పారు. మురళి దగ్గరికి వెళ్ళే అవసరం మీకు లేదు అన్నది గబగబా. కుర్చీ యువతలకు జరిపి కూర్చుంటూ, కాదమ్మా, మనం మరీ కాలానికి వ్యతిరేకంగా ఆలోచిస్తామనుకుంటాను. దానంతో పాటు దక్షిణ ఇవ్వటం ఆచారం. అట్లాగే కన్యతో పాటు కానుక అడగటం కూడా ఈ దేశ సాంప్రదాయమే. ఆ రివాజు ప్రకారమే అడిగారు. వాళ్ళ తప్పేముంది? నేను కోపగించుకొని ఆవేశపడ్డం నా తొందరపాటు కదా అన్నారు. ఒక ప్లేటు ఆయన ముందుకు తోస్తూ, పదుగురు మూఢంగా పాటిస్తున్నంత మాత్రాన తప్పు ఒప్పు అవుతుందంటారా డాడీ? పోనీ అది వదిలేయండి. ఒకనాడు నేనే కావాలని వెంపర్లాడిన వారు కూడా ఈ కట్న కానుకలు అడ్డుగోడలవటం పట్టి పారిపోతున్నారు అనుకుంటున్నారా మీరు? పేలవమైన చిరునవ్వుతో అడిగింది బిందు. మరి ఆశయాలున్నప్పటికీ పెద్దవాళ్ళకి తలవంచటం తప్పనిసరి అయింటుందతనికి అంటూ మురళిని సమర్థించబోయారే గాని ఆయన ఒకందుకు బాధపడుతూనే ఉన్నారు. ఏదో ఆవేశంలో ఆనేశాడే కానీ ఈ ఆస్తంతా బిందుకివ్వక తనేం చేసుకుంటాడు? మురళి కూడా తనని అర్థం చేసుకోలేకపోయాడా? అతనొచ్చి వాళ్ల మాట పట్టించుకోవద్దు, నాకు కావాల్సింది బిందు మాత్రమే అని ఒక్క మాట అనుంటే తనెంత సంతోషించేవాడు. అలా జరిగి డబ్బు ప్రమేయం లేకుండానే నా బిడ్డని అభిమానించేవాడితను అని రూఢి అయినాడు. 50 కాదు 80,000 పారేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునేవాడు కదా తను అన్నది ఆయన విచారం. అయినా పైకి సానుభూతి చూపిస్తూ, పాపం మా ఇద్దరి మధ్య అతని పని అడకత్తెరలో పోకచందమైంది అని జాలిపడ్డారు. కప్పులోకి డికాషన్ ఉంచుతున్న బిందు తండ్రి అన్నమాట విని తలెత్తి, మీరెంత అమాయకులు డాడీ అన్నది ఆప్యాయంగా. ఏమ్మా అలా అంటున్నావు? ఆశ్చర్యంగా అన్నారు రంగారావు గారు. కామేశ్వరమ్మ గారు ఎటువంటి మనిషి అయినా తన గుణాలను ఆవిడ కప్పెట్టుకో ప్రయత్నించలేదు డాడీ. నన్ను అడిగితే అది కూడా ఒక సుగుణమే. మేడిపండు జాతి మనుషులుంటారు కొందరు. పైరూపం మటుకే బంగారం, అంతరంగమంతా ఒట్టి చీకటి కోణం. పలుకులు సంస్కారయుతాలు, కడుపులో ఉద్దేశాలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధాలు. అటువంటి మనుషులు దూరం అవుతున్నందుకు విచారించనక్కర్లేదు డాడీ. అసలు అలాంటి వాళ్లకు చేరువైనందుకే చింతించాలి మనం. కప్పు సాసర్లో పెట్టి లేచిపోయింది బిందు. మరి కాసేపటికి ఆ బాబుగారు స్నేహితుడి గదికి మారిపోతున్నాడటమ్మా, ఈ తాళం చెవి మీ చేతికిమ్మన్నారు అని తోటమాలి చెప్తున్నప్పుడు
మనసే మొద్దుబారినట్టు చలనరహితంగా నిలబడిపోయిన కూతుర్ని చూసి నా బిడ్డ మనసు తీవ్రంగా గాయపడింది అనుకుంటూ కలతపడిపోయారు రంగారావు గారు. ఓదార్పుగా భుజం తడుతూ డోంట్ వర్రీ బేబీ, తేలిగ్గా తీసుకో, మర్చిపోవడానికి ప్రయత్నించు అన్నారు మృదువుగా. నిజమే డాడీ, తీపి గుర్తుల్ని పదిలంగా దాచుకోవాలని, చేదు అనుభవాలని హృదయాన్నించి తోసేసి మర్చిపోవాలని నాకు తెలుసును. కానీ అది సులువు కాదు. సున్నిత మనస్కులకి అది అసాధ్యం కూడానేమో. ఈ మాటలు బిందు పైకనలేదు. కాలచక్రం సంవత్సరాలనబడే మైలురాళ్ళు మరో 5 దాటేసింది. మురళి డాక్టర్ అయి కూడా 5 ఏళ్లైంది. స్వంత ప్రాక్టీసు పెట్టలేదతను. డిస్పెన్సరీ ఓపెన్ చేయడానికి అయ్యే ఖర్చులు ఒక్కసారిగా భరించడానికి కేశవరావు గారు తటపటాయించడం, ఏమాత్రం అనుభవం లేని కొత్త ప్రాక్టీస్లో ఎదురయ్యే సాధక బాధకాలను తాను ఎదుర్కోగలడా అన్న వెరపు అందుకు కారణాలు. డిగ్రీ వచ్చిన మొదటి ఏడాది తమ ఊర్లోనే ఓ డాక్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు. ఆ తరువాత కావాలనే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించాడు. ఒక చిన్న పల్లెటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా అపాయింట్ అయ్యాడు మొదట. అక్కడ 4 ఏళ్లున్న అనంతరం ప్రస్తుతం ఉంటున్న గ్రామానికి మార్చారు. అంతే. ఈ 5 ఏళ్లలో ఇంతకు మించిన మార్పేమీ రాలేదు అతని జీవితంలో. నిండు యవ్వనంలో ఉన్న వాళ్ళకి 5 ఏళ్లంటే తక్కువ కాలమేమీ కాదు. పెళ్ళని, సంతానమని ఎన్నో ముఖ్యమైన ముద్రలు బ్రతుకులో ఏర్పడాల్సిన విలువైన సమయం. మురళి విషయంలో కూడా తల్లి ఎంతో పాకులాడింది. వేగిరమే పెళ్లి చేసి కొడుకునో ఇంటివాడిగా చూడాలని. అక్కడో సంబంధం ఉంది, ఇక్కడో సంబంధం ఉంది, చూద్దువుగాని రారమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పించేది మొదట్లో. అయిపోయిన అత్తరు సీసాలో వదలని సువాసనలాగా మురళి ఎడదలో అప్పటికింకా బిందు స్మృతులు జరగకపోవటం వల్ల పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా అతని తలపులో ఆమె మెదిలేది. పూడవటానికి వీలవని వెళితేదో తనలో ఏర్పడినట్లు అనుభూతి కలిగేది. అందుబాటులోకి వచ్చిన అదృష్టాన్ని అవివేకంతో కాలతన్నుకున్నాడా తానో అని ఆలోచనలో పడేవాడు. అందుకు అతని అహం ఒప్పుకోనిచ్చేది కాదు. ఇలా అస్థిమితంగా అయోమయంగా ఉన్న పరిస్థితిలో అదో మాదిరి నిస్సత్తువ, నిర్లిప్తత ఆవరించి తల్లి ఉత్తరాన్ని అశ్రద్ధ చేసేవాడు, వెనక్కి పెట్టేసేవాడు. ఒక్కోసారి ఆవిడ పోరు భరించలేక వెళ్ళి చూసినా అక్కడ ఆ పిల్ల అందచందాలతో బిందు అసమాన సౌందర్యాన్ని బేరీజు వేయకుండా ఉండటం అతనికి సాధ్యపడేది కాదు. పున్నమి వెన్నెలతో గుడ్డి దీపం వెలుతురు పోటీనా ఏ పిల్ల అతని కంటి కానలేదు. కామేశ్వరమ్మ అంత మర్చిపోలేనప్పుడు ఆ తలబిరుసు పిల్లనే కట్టుకోలేకపోయావా? ఇప్పుడిలాగా మమ్మల్ని ఏడ్పించకపోతే అని నిష్ఠూరాలాడేది, విసుక్కునేది, బ్రతిమలాడేది, భంగపడేది. మనసుని సమాధానపరచటం మురళికి చాతనవలేదు. విసుగెత్తి కర్మకి కాలానికి వదిలేసి ఊరుకున్నది కామేశ్వరమ్మ. నిజమే, కొన్ని సమస్యలని కాలమే పరిష్కరించాలి. కాలగమనంలో భవిష్యత్తు వర్తమానమవుతుంది, వర్తమానం భూతంలోకి తప్పుకుంటుంది. వర్తమానంలో ప్రస్తుతం ఆధిపత్యం వహించి గతం యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించేస్తుంది. మెల్లమెల్లగా జ్ఞాపకాల అడుగు పొరల్లోకి తోసేస్తుంది, మరుపు తెరల వెనక్కి నెట్టేస్తుంది. ఈ కాలప్రవాహ ప్రభావంగా ఏళ్లు గడిచే కొద్దీ మురళిలో గత స్మృతులు పాతగిల్లాయి. పూర్తిగా విస్మరించాడని కాదు, కానీ గడిచిపోయిన అనుభవాల అవలోకనంలో మునుపటి బాధ ఉండటం లేదు. అవి క్రిందటి జన్మలోనిలాగా లీలగా ఎవరికో సంబంధించిన వాటిలా పరాయిగా అనిపిస్తున్నాయి. అదీగాక మొదట్లో ప్రశాంతంగా అనిపించిన ఆ పల్లెపట్టు వాతావరణంలో దీర్ఘకాలం ఒంటరిగా గడిపిన ఆ జీవితం అతనికి రాను రాను విసుగు కలిగించసాగింది. వెనక్కి తిరిగి వ్యర్థమైన కాలాన్ని చూసుకుంటే తిరిగి నాకది ఎలా లభిస్తుంది అని పశ్చాత్తాపం కలగసాగింది. ఈ ప్రేమలు, ప్రణయాలు హంబగ్, ఒట్టి హృదయ దౌర్బల్యాలు, శుద్ధ భ్రమలు, ఇలాంటి సిల్లీ సెంటిమెంట్స్ని పట్టుకొని బంగారం లాంటి బ్రతుకుని ఏడుస్తూ ఈడవటం ఉత్త పిచ్చితనం అన్న జ్ఞానోదయం అవసాగింది. తన మేలు కోరిన తల్లి మాటలు ధిక్కరించకుండా వినుంటే ఇప్పుడు ఈ పరితాపం లేకపోను కదా అనే విచారం పీడించసాగింది. ఇస్తానన్న దాన్ని మకురుతనం కొద్దీ విసిరికొట్టి అది కూడా దక్కదేమోనన్న జంకుతో తిరిగి చేయి జాపుతున్న కుర్ర పిల్లాడిలా మురళి మళ్ళీ తల్లి బ్రతిమలాడకపోతుందా అని ఎదురుచూడసాగాడు. అతని మనశరీరాలు రెండు నడివేసవిలో చల్లగాలికి తపన పడినట్టు, శిశిర ఋతువులో పూలకై వెదుగులాడే భ్రమరం తహతహలాడినట్టు, తోడు కోసం అణువణువునా కోరుకుంటున్న ఈ తరుణంలోనే అతనికి సోఫియాతో సాంగత్యం కలిసింది. హాస్పిటల్లో నర్స్ ఆమె. నల్లగా, కాస్త బొద్దుగా, ఆ బొద్దుతనం మూలాన కొంచెం పొట్టిగా అనిపించే సోఫియా
ఒకసారి చూసిన వాళ్ళకి వికారంగా కాదు కానీ అందమైంది అని మాత్రం అనిపించదు. కానీ తినగ తినగా వేము తీయబడినట్టు చూడగా చూడగా ఆ నలుపులోనే ఓ మెరుపు, ఆ బొద్దుతనంలోనే ఓ సొంపు కనిపిస్తాయి. ముఖ్యంగా పారవస్యంతో అరమూతలు పడుతున్నట్టుండే ఆ కళ్ళచూపులు మగవాళ్ల పాలిటి సమ్మోహనాస్త్రాలు. పాడేటప్పుడుండే శ్రావ్యత కొందరికి మాట్లాడేటప్పుడు కనిపించదు. సోఫియాకి పాటలు రావు. అదో రకమైన వయ్యారంతో సాగదీసి మాట్లాడే ఆమె మాటలే పాటలంత తీయగా ఉంటాయి. 23 పరువంలో పిటపిటలాడుతున్న సోఫియా కోర్కెలూరే తుమ్మెదల కళ్ళకి నిండుగానే ఉంటుంది. ఇది రూపం సంగతి. ఇక ఆమె మనస్తత్వం గురించి చెప్పుకోవాలంటే ముందు ఆమె కుటుంబం యొక్క, ఆమె పెరిగిన వాతావరణం యొక్క చరిత్ర కొంత చెప్పక తప్పదు. సోఫియా తండ్రి డానియేల్ బస్తీలోని ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో పనిచేసేవాడు. దండిగానే సంపాదించేవాడు, కానీ మస్తుగా తాగేసేవాడు. అయితే ఒకటి, ఎంత ఖర్చు చేసినా జేబులో కొంత మిగిల్చేవాడు. ఎంత తాగి తూలినా ఇల్లాల్ని మరవకుండా ఇల్లు చేరుకునేవాడు. ఈ నియమానికి, అసలు అతను తాగుడికి అలవాటు పడ్డానికి కూడా కారణం అతని భార్య మరియమ్మే. మరియమ్మ నోటిగత్తర మనిషే కానీ చౌకబారు మనిషిలా సారాకు అలవాటు పడ్డ మనిషి కూడా. ఆవిడికి తెల్లారి లేస్తూనే జరదా కావాలి, పొద్దెక్కుతూనే హోటల్ టిఫిన్లు కావాలి, మధ్యాహ్నం నుంచి సినిమాలు కావాలి, అలంకారానికి గిల్టు నగలు కావాలి, చెంకీ చీరలు కావాలి, వీటన్నింటికి డబ్బు కావాలి. దానికోసమే మరియమ్మ డానియల్ని పీడించుకుని తినేది. ఎంత సంపాదించినా భార్యని తృప్తిపరచలేక, ఆవిడ నోటి ధాటికి తట్టుకోలేక, ఆమెని అదుపులో పెట్టే శక్తి లేక మధ్య మార్గంగా తాగుబోతయ్యాడు డానియల్. ఉన్న గోడు చెడిన విచారంలో మరియమ్మ మరికాస్త గయ్యాళైంది. కానీ డానియల్ ఇప్పుడు ఈ దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడైనాడు. సంపాదించినంత సంపాదించడం, తాగినంత తాగడం, మిగులు జేబులో వేసుకుని రీజన్ తప్పకుండా ఇంటికి చేరటం, ఇంతవరకు మాత్రమే డానియల్ బాహ్యలోక స్పృహలో ఉండి చేసే పని. అంతే. ఆ తరువాత అతని మస్తిష్కం జడత్వంలోకి వెళ్ళిపోతుంది. మరియమ్మ అతని జేబులోది మోటుగా ఊడలాక్కునేది. అతనికి తెలియదు. తన్నుసురు పెట్టి ఆర్జనంతా యదాన్న పెట్టుకుంటున్న అతని తాగుబోతుతనాన్ని, ఆలికి కూడు పెట్టలేని అతని చేతగానితనాన్ని, అతని చవటని కన్నా అతని తల్లిదండ్రుల్ని, ఆ వాజమ్మని తనకడ్డగట్టిన తన తల్లిదండ్రుల్ని తూర్పారబోస్తున్నా అతనికి వినిపించదు. కిమ్మరకుండా వెళ్ళి పిల్లల మధ్యన చోటు చేసుకుని ఓ మొద్దులా పడి ఉండిపోతాడు. అసలు ఈ పాటి సౌరభ్యానికి ఇంటిదాకా రావడం ఎందుకు అయ్యా అంటే అందుకు కారణముంది. డానియల్ తిన్నగా ఇంటికి రానివాడు. మరియమ్మే మొగుడిని వెతుక్కుంటూ అమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ జరిగే బీభత్సం వర్ణనాతీతం. మేనేజ్మెంట్ని అదరగొట్టి, ప్రేక్షకుల్ని బెదరగొట్టి, ఆ చుట్టుపక్కల వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టేటంత కల్లోలాన్ని సృష్టిస్తుంది. 1-2 సార్లు ఈ అనుభవంతో బొప్పికట్టిన ఆ పార్కు నిర్వాహక వర్గం వారు ఇక అప్పటినుంచి వేళ మించకుండానే గునుస్తున్న పిల్లాన్ని బుజ్జగించి ఒప్పించినట్టు డానియల్ పోనంటున్నా నాయనా అని గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడి మరీ ఇంటికి పంపేస్తూ ఉంటారు. అది సంగతి. కట్టుకున్న దాన్ని కట్టుబాట్లో పెట్టుకునే చాకచక్యం లేక కర్తవ్యానికి దూరంగా పారిపోయి మైకంలో తలదాచుకుంటున్న తండ్రి అల్ప ప్రలోభాలకి, ఆకర్షణకి లోనై మాతృభావంలోని మూల గుణమైన మమకారాన్నే మర్చిపోయిన బిడ్డల కడుపు మార్చైనా ఓ సినిమా చూస్తే చాలనుకునే స్వార్థపరులైన తల్లి, ఆ దంపతులకు పుట్టిన, ఆ వాతావరణంలో పెరిగిన సంతానం ఎలాంటి వాళ్ళవుతారు? వారి తొలిబిడ్డ థామస్ వండిన అన్నం దగ్గర కూడా కక్కుర్తి చూపే ఘటం. వెనకవాళ్ళు తనకెక్కడ మిగల్చరో అనే ఆత్రం కొద్దీ ముందస్తుగానే తిండికి కలియబడేవాడు. గిన్నెలో ఉన్నదంతా తోడుకొని ఆశ కొద్దీ తినగలిగినంతా తిని తతిమ్మాది పారేసేవాడు. తల్లి ఏ మూలల్లోనో దాపరికం చేసుకున్న పైకంలో దొరికినంత దొరకపుచ్చుకొని తల్లి తిట్టే తిట్లని పొగరబోతులా ఎదురు తిరిగి తిడుతూ రోడ్ల మీద సిగరెట్లు కాలుస్తూ జులాయిగా ఆకతాయిలా తిరిగేవాడు. తరువాతి వాళ్ళు సోఫియా, రోజీ తల్లి తినగా మిగిల్చేసిన చిరుతిళ్ల కోసం, వెలిసిపోయిన పూసల గొలుసుల కోసం కాట్ల కుక్కల్లా ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా సమయం ఉంటే తల్లిలా స్వేచ్ఛగా విహరించగలిగే శుభ సమయం ఎప్పుడా అని ఉవ్విళ్ళూరుతూ సోమరిగా పొద్దు గడిపేవాళ్ళు. అది ఆ సంతానం తీరు. సామెతలో చెప్పినట్టు తండ్రి గరగర, తల్లి పీచు పీచు అయినప్పటికీ పనసపండు బిడ్డలు, రత్నమాణిక్యాలు
కావటానికి కారణం అక్కడ ప్రసరించేది భగవంతుని కృపావీక్షణం, దానిని సృజించేది ఆయన కరుణామయ అమృత హస్తం. వీరి బిడ్డలు ఇలాగా మట్టి బిడ్డలవ్వడానికి కారణం అక్కడ మానవుల కుటిలపు దృష్టి పోకడలు, వారి మకిలి చేతులు తాకడమే అయి ఉండొచ్చును. ఇలాగ కుంటి నడకలు నడుస్తున్న వారి సంసార శకటం ఆ విధంగానూ ఎన్నాళ్ళలో సాగింది కాదు. ఉన్నట్టుండి అమ్యూజ్మెంట్ పార్క్ మీద రైడింగ్ జరిగింది. మరికొందరితో పాటు డానియల్ అయిపు లేకుండా మాయమైపోయాడు. నోరు పెట్టుకుని నెగ్గి అవసరాలు తీర్చుకునే రోజులు వెళ్ళిపోయాయి మరియమ్మకి. సరదాల మాట అటుంచి కడుపు నిండా తినటమే గగనమై ఒడ్డున పడ్డ చేపల గిలగిల్లాడిపోయింది కొన్నాళ్లపాటు. దాంతో గడుసు నోటికి గడియలు వేసి బతకనేర్చిన తెలివితేటలు గడించుకుంది. సానుభూతి చూపించవచ్చిన డానియల్ మిత్రులు కొందరితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. దాని ప్రకారం వాళ్ళు మరియమ్మ ఇంటిలో చతుర్ముఖ పారాయణం కావిస్తారు. వెళ్ళేటప్పుడు తృణమో పణమో విదిల్చిపోతారు. ఈ విధంగా బండి మళ్ళీ నడక ప్రారంభించింది. నడక కాదు, ఈసారి పరుగు అందుకుందనే అనుకోవాలి. మరియమ్మ ఆడుకునే వాళ్లకు చోటు చూపించటమే కాదు, మధ్య మధ్య టీలు అందించేది. దగ్గర కూర్చుని కబుర్లు చెప్తూ హుషారు చేసేది. అవసరమైతే సీసాల సప్లైకి కూడా వెనుకాడేది కాదు. ఈ సదుపాయాల ఫలితం మంచి లాభసాటిగా ఉండేదన్న సంగతి విపరీతమవుతున్న మరియమ్మ విలాసాల వెంటనే తీరిపోవటాన్ని చూస్తే చాలును. కాలక్రమాన సోఫియా రోజీలు ఎదిగొచ్చారు. ఆటగాళ్లకి మరియమ్మ మొరటి చేతులతో కంటే ఆమె కుమార్తెల కోమలాంగులతో టీ అందుకోవడం ఆట కథనప్రక్తి కనిపిస్తుండేది. మరియమ్మ కాదనలేదు. తన జీవిక అదివరకు మోస్తరు హాయిగా గడిచిపోయేటందుకు ఏ గడ్డి కరవటానికైనా ఆమె సిద్ధమే. సోఫియా రోజీలకైతే ఈ మార్పు మరీ ఇష్టంగా ఉంది. ప్రమోషన్ దొరికినట్టే ఉంది వాళ్ళ ప్రాణానికి. ఇక నుంచి ప్రద్దానికి తల్లిని దేవరించనక్కర్లేదు. సమయాన్ని బట్టి టీ అందించేటప్పుడు చేయి తాకించి హొయలు ఒలకబోస్తే చాలు. ఆట గెలిచినప్పుడో, హుషార్లో ఉన్నప్పుడో, నిషాలో ఉన్నప్పుడో వాలు చూపులు రువ్వి జోక్స్ వేసి తమాషా చేస్తే చాలు. గాజులు, రిబ్బన్లు, స్నోలు, పౌడర్లు ఒకటేమిటి, టాయిలెట్ సామాను యావత్తు అడగకుండా తెప్పించుకోవచ్చు. రిలీజ్ అయిన సినిమానల్లా చూడొచ్చు. కోరిన బట్ట, కోరిన తిండితో ఓ వెలుగొచ్చు. నచ్చనిదల్లా థామస్ ఒక్కడికే. అతనికి పెద్దరికం వచ్చింది. తను ఎవరిని లెక్క చేయకుండా అల్లరి చిల్లరగా తిరిగినా, అక్కర్లేని కొట్లాటల్లో తలదూర్చి రౌడీగా పేరు మోస్తున్నా మగవాడవటం బట్టి అదో పదవిగా, అది ఒక హోదాగా చలామణి అయిపోతున్నాడు బయట. ఆ గౌరవానికి భంగం చేస్తూ వీళ్ళు ఇలాగా నీతిమాలిన లేకి పనులకు దిగి ఇల్లు నడపటం అతనికి మహా పరువు తక్కువ పని అనిపించి గిట్టింది కాదు. తనకు చాటునా మాటున నలుగురు తమ కుటుంబం గురించి పలుచనగా మర్యాదహీనంగా మాట్లాడుకోవడం అతనికి తల కొట్టేసినట్టుగా ఉంటుంది. తల్లితో ఈ విషయమై ఎంతో పోరాడాడు. దౌర్జన్యం చేసో దోపిడీ చేసో నేను ఇల్లు గడుపుతాను, మీరు బుద్ధిగా ఇంటపడి ఉండండి అంటాడతను. దొంగ సొమ్ము తినే కంటే ఇది మెరుగు. మమ్మల్నేమీ ఉద్ధరించక్కర్లేదు, కానీ మా దారిన మమ్మల్ని వదిలి నీ దారి నువ్వు చూసుకో అంటారు వాళ్ళు. చివరికి ఒకసారి ఘర్షణ ముదిరి ఆ ఇంటితో సంబంధాలు తెంచుకున్నాడు. దొరికింది చేతబుచ్చుకొని బయట ప్రపంచపు తలుపులు తెరుచుకొని పారిపోయాడు థామస్. ఆ పోకపోక 4 ఏళ్ల తర్వాత తల్లి చనిపోయిందని, చెల్లెళ్ళు వీధికెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని ఎలాగెలాగో తెలిసి ప్రాణమొప్పక తిరిగి ఇంటికొచ్చాడు. పెద్దరికాన్ని నిలుపుకుంటూ వస్తూనే క్రమం లేని ఆ ఇంటి అవకతవకల్ని చక్కదిద్దాడు. చెల్లెళ్ళని అదిలించి తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నాడు. అతని నోటి భయంతో ఇతరుల రాకపోకలు ఆ ఇంటికి కట్టుబడ్డాయి. అక్క చెల్లెళ్ల విచ్చలవిడి తిరుగుళ్ళు బందయ్యాయి. తల్లి లేకపోవటం కంటే తమకంటే పెద్దవాడవటం, అండా సర వేరెవరూ లేకపోవటం సోఫియా రోజీలకి ఈసారి అన్నగారి మాట వినక తప్పలేదు. పరిస్థితుల్ని ఒక కొలిక్కి తెచ్చాక తను వెళ్ళబోయే ముందు ఇంకొక చెప్పుకోదగ్గ పనిచేశాడు థామస్. తను కనుమరుగు కాగానే మళ్ళీ వీళ్ళు యథాప్రకారం తయారవరని గ్యారంటీ ఏమిటి? అట్లా అని ఎన్నాళ్ళని వీళ్ళకి కాపలా ఉండగలడు? తనకుండే పనులు తనకున్నాయి. మరి ఇట్లా ఆలోచించి వ్యాపకంగానే ఆర్థికంగా నిలబెట్టేదిగా, పదుగురిలో గౌరవప్రదంగా ఉంటుంది మీరంటే అని ఎన్నో విధాల నచ్చజెప్పి అదృష్టవశాత్తు గుడ్డిలో మెల్లగా అదివరకే 10th క్లాస్ వరకు గట్టెక్కించి ఉన్న చెల్లెలనిద్దరినీ నర్స్ ట్రైనింగ్లో చేర్పించి తను వెళ్ళిపోయాడు. అన్నగారి శుద్ధుల్లో ఉన్న సత్యాల మీద నమ్మకం అంతో ఇంతో కలిగి మనసుకు పట్టించుకోగలిగిన సోఫియా బుద్ధి మార్చుకొని అందుకు ఎలాగో
ఒడబడిపోయింది గాని విశృంఖలమైన స్వేచ్ఛకి విలాసాలకి బానిసైపోయిన రోజీ అక్కడి నిబంధనలకి ఇమడలేక కట్టుబాట్లకి లొంగలేక వలలో చిక్కుకున్న పిట్టలా గిలగిల్లాడిపోయి అక్కడ చేరిన 2 నెలలకే ఎవరినో తీసుకుని లేచిపోయింది. సోఫియా మాత్రం ట్రైనింగ్ పూర్తి చేసింది. అందరూ మారుమూల పల్లెటూరు అవటాన వెళ్ళటానికి జంకే ఈ గ్రామానికి ఒక్క పట్టణంలో ఉండే అన్నగారి దగ్గరికి ఉంటుంది కదా అని చెప్పి నే వెళ్తానంటూ వచ్చేసింది 3 ఏళ్ల క్రిందట. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. కథ కొనసాగుతుంది.